బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం గణపవరం అనే ఒక చిన్న ఊర్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం. నిన్న మొన్నటి వరకు ఈ స్కూల్ గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు, ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు తప్ప. కానీ ఒక 2 డేస్గా ఈ స్కూల్ చాలా వైరల్ అయింది. దీనికి ఇంకొక యాంగిల్ ఉంది, ఇంకొక రీజన్ ఉంది. రీజన్ బీయింగ్ మనందరికీ తెలుసు, కోనా వెంకట్ గారు అంటే టాలీవుడ్కి సంబంధించి ఒక స్క్రీన్ రైటర్గా, ఒక ప్రొడ్యూసర్గా మనందరికీ చాలా సుపరిచితులు. అయితే ఆయన నేటివ్ ప్లేస్ అయినటువంటి బాపట్లకు దగ్గరలో ఉన్న ఈ ఊరికి ఆయన విజిట్ చేయడం, ఈ స్కూల్ దగ్గర సెల్ఫీలు తీసుకోవడం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, కట్ చేస్తే 2 రోజుల్లో ఈ స్కూల్కి బోలెడంత పబ్లిసిటీ. అసలు ఆయన ఈ స్కూల్ని ఎందుకు విజిట్ చేశారు, ఆయనకి ఏమనిపించింది, ఈ స్కూల్కి సంబంధించి ఆయనకున్న ఎక్స్పీరియన్సెస్ అన్ని డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. సార్, గుడ్ టు సీ యూ. ఎలా ఉన్నారు? హలో అండి, ఫైన్ ఫైన్. సార్, ఏంటి సార్ అసలు ఫుల్ వైరల్ చేసేసారు ఈ స్కూల్ని? అంటే అనుకోకుండా మేము ప్రతి సంవత్సరం కోనా చారిటబుల్ ట్రస్ట్ పేరుతోటి మేము కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాం. ముసలి వాళ్ళకి దుప్పట్లు పంచే కార్యక్రమంలో భాగంగా వచ్చాం ఈ టైపు. నిన్న జరిగింది ఇక్కడ గణపవరం ఈ ఊళ్ళో ముసలి వాళ్ళందరికీ, పెన్షన్దారులకి దుప్పట్లు. అప్పుడు నేను స్కూల్ చూడడం జరిగింది. నేను అప్పటిదాకా నేను విన్నాను, న్యూస్లో చూశాను, నాడు నేడు ఆ పథకం కింద స్కూల్స్ గ్రామాన రూపురేఖలు మారుతున్నాయి. ఆ న్యూస్ నేను విన్నాను, కానీ నేను ఫస్ట్ టైం చూడంగానే షాక్. ప్రభుత్వం వాళ్ళ స్కీముల్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు, అలా ఏదో ప్రమోట్ చేసుకుంటున్నారులే అని నేను పెద్ద దాని మీద దృష్టి పెట్టలేదు. కానీ దిగి చూసిన తర్వాత ఈ లోపలికి వస్తే చూసారు కదా ఈ చెట్లు, ఇది అసలు ఇది ఒక సినిమా సెట్టింగ్ లా ఉంది సార్. అయితే ఇదే సినిమా సెట్టింగ్ లా ఉన్న ఈ స్కూల్ ని, ఇన్ఫాక్ట్ ఇలాంటి స్కూల్లో చదువుకోవాలని చాలా మంది కోరుకుంటుంటారు కదా. సో మీతో పాటు లోపలికి మేము కూడా వస్తాం, మా ఆడియన్స్ కూడా స్కూల్ చూపిద్దాం, ఇక్కడ అంబియన్స్ చూపిద్దాం, ఒక కార్పొరేట్ స్కూల్ ని ఏ స్థాయిలో ఇది కూడా మీట్ చేస్తుందో డెఫినెట్లీ చూపిద్దాం. కార్పొరేట్ స్కూల్లోనే ఉంది. ఇప్పుడు మేము ఫస్ట్ నేను చూడగానే నేను సంతోషంగా బాధపడ్డా. అదే ఇదేంటి మా చిన్నప్పుడు లేదే ఇలాంటి ప్రాథమిక పాఠశాల ఇది. ఎట్ని షాక్ అయ్యారే, మా చిన్నప్పుడు ఉంటే బాగుంటదే అని. రండి చూద్దాం, దీంట్లో అసలు చాలా విశేషాలు మాట్లాడుకుంటూ స్కూల్ ని కూడా చూద్దాం రండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీళ్ళు వేసిన ముగ్గులు నాకు ఇదేదో బాపు గారి సినిమాలో మీకు లేదు ఆ బొమ్మలు, ఈ ముగ్గులు చూడండి, ఆ డస్ట్ బిన్స్. ఇంకా చూడండి అసలు ఈ పార్ట్ చూడండి, ఎయిర్పోర్ట్ వేలో ఉన్నట్టుంది సార్. దారి అంటే వీళ్ళు ఎంతో శ్రద్ధ పెట్టి మనసు పెట్టిగా చూడండి, అసలు ఎక్కడ ఒక్క చిత్తుకాయతో లేదు. పైగా డస్ట్ బిన్స్ చూసారా, ఈ డస్ట్ బిన్స్ అద్భుతం. పిల్లలకి నేర్పించాల్సినటువంటి డిసిప్లిన్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ స్కూల్ అంటారు కదా. సరే, అసలు ఫస్ట్ స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి చూస్తూ మాట్లాడదాం సార్. చూడండి, ఇది వరకు ఇదే స్కూల్ ఒక 4-5 ఏళ్ల క్రితం ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంటుంది? 2019కి ముందు నేను ఇదే ఊరికి ఎన్నోసార్లు వచ్చా. స్కూల్స్ కప్పులలో నుంచి వర్షం పడితే లీక్ అవుతూ, ఆ నీళ్లు పడుతూ, వాళ్ళు తడుస్తూ పక్కన జరుగుతూ, పిల్లలు చాలా దారుణమైన పరిస్థితులు ఉండేది. ఎప్పుడు కూలిపోతుందా మీకు? ఆ ముందు స్కూల్ అయితే మనం అతరా స్కూల్కి వెళ్తాం చూడండి, హై స్కూల్, వాళ్ళందరూ చెట్ల కింద కూర్చొని చదువుకునేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు చూడండి, వీళ్ళు ఏది వదలలేదు, ప్రతిదీ ఎడ్యుకేషన్ సంబంధం. ఇక్కడ చూడండి 6వ ఎక్కం, ఇక్కడ ఏమో 7వ ఎక్కం, ప్లస్ ఫ్రూట్స్ చూడండి అన్ని. అక్కడేమో తెలుగు నెలలో తెలుగు రాసులు, తిథులు. ఇక్కడ చూడండి యాపిల్, పప్పాయ, ఇవన్నీ. అంటే ద హోల్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసిన వాళ్ళు ఎవరో తెలియదు, కానీ అంటే ప్రతి దాంట్లో ఒక విజ్ఞానం ఉంది, ఒక విద్య ఉంది. మన సీఎం గారి దగ్గర నుంచి పుట్టింది ఈ ఆలోచన, ఐఎమ్ షూర్, నాడు నేడు అని. ఏమంటారు సార్, ఇప్పుడు స్కూల్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం ఇంపార్టెంటా, పిల్లలకి సరైన విధానంలో పాఠాలు బోధింపడం అది ఇంపార్టెంట్ అంటారా? అంటే అన్ని అట్మాస్ఫియర్ బాగుండాలి, ఫస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ బాగుండాలి, ప్లస్ ఏంటంటే వాళ్ళకి పరిసరాలు ముందు శుభ్రంగా ఉండాలి. ఉంటే వాళ్ళకి మంచి వాళ్ళకి చెప్పేది కూడా వాళ్ళకి ఎక్కుతుంది. నీట్నెస్ చూడండి, ఇక్కడ ఫ్లోర్ నుంచి మీ టేబుల్ చూడండి. నాకు ఈ టేబుల్ చూస్తే కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేయాలనిపిస్తుంది చదువు. ఈ టేబుల్ చూస్తే మళ్ళీ కూర్చొని చదువు స్టార్ట్ చేద్దామా అనిపిస్తుంది. నాడు నేడు ప్రోగ్రామ్ లో భాగంగా సార్, బేసికల్ గా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆయన చీఫ్ మినిస్టర్ గా వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పింది ఏంటంటే స్కూల్స్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాము, స్కూల్స్ ని మారుస్తాము అని చెప్పారు. సో అది సక్సెస్ అయినట్లుగా మీరు అంటారా? 100% సక్సెస్. మీరు చూస్తున్నారు కదా, కంటి ముందు
నేను కూడా నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను తిరుగుతూ నేను చూడలేకపోయాను. ఇది నిజంగా ఒక అద్భుతం. మీరు చూస్తే ఇందులో మీరు చదువుకునే వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ లోవర్ మిడిల్ క్లాస్ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి. ఇది గవర్నమెంట్ స్కూల్. ఇది మీకు చెప్పండి, హైదరాబాద్లో మా సిస్టర్స్ వీళ్ళు స్కూల్స్లో పనిచేస్తుంటారు. మా వైఫ్ ఆల్సో షీ ఈస్ టు వర్క్ ఇన్ ఎట్ మెరిడి అనే కార్పొరేట్ స్కూల్లో నా వైఫ్. అక్కడ కూడా ఇలాంటి అట్మాస్ఫియర్ నేను చూడలేదు. చూడండి, కార్పొరేట్, అసలు కార్పొరేట్, అది కూడా ప్రైమరీ స్కూల్. దిస్ ఇస్ యాక్చువల్లీ అ ప్రైమరీ స్కూల్.